నాయకుల్ని భయపెట్టాలి అంటే భయపడే వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఎవ్వరూ లేరు. మా నాయకుడు దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఉన్నంత వరకు ఆయన వెనక మేము ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధం. ప్రజలకు ఒక కష్టం అంటే జగనన్న ఎప్పుడు ముందుంటాడు. జగనన్న బయటకు వస్తే ఎలా ఉంటుందో సినిమా చూశారు కదా. అంబటి గారికి సినిమా చూపిస్తానని చెప్పాడు మీ ఎంపీ కేంద్ర మంత్రి. మొన్న జగన్ వచ్చినప్పుడు ఆ సినిమా ఎలా ఉందో ఇప్పటికే ఆయనకు అర్థమై ఉంటుంది. కాబట్టి జగన్ గారి సైనికులం మేము. మా మీద చేయి పెడితే జగన్ ఊరుకోడన్న విషయం తెలుసుకోండి. మేడం, లడ్డూలో కల్తీ జరిగిందని భక్తులు కానీ హిందూ సంఘాలు కానీ ఏమైనా ఫిర్యాదు చేస్తున్నారు? ఎవ్వరు ఫిర్యాదు చేయలేదు సార్. ఒక్క చంద్రబాబు నాయుడు కూటమి మీటింగ్లో ఫస్ట్ టైం అది మాట్లాడటం జరిగింది. ఆ వెంటనే ప్యాకేజ్ అందుకున్నాడేమో పవన్ కళ్యాణ్ రెడ్ డ్రెస్ వేసుకొని తిరుపతిలో మీటింగ్ పెట్టి ఏ విధంగా అరిచాడో మీరు చూశారు. అదే నేను అంటున్నా, చంద్రబాబు నాయుడే ఆ వ్యాఖ్య ఫస్ట్ చేసింది. ఎక్కడ లడ్డూ శాంపుల్ లేదు, లడ్డూ తిని ఎవరు చెప్పింది లేదు. సో ఆయనకి ఆ విషయం ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు, మనుషులు చెప్పారా లేదా భగవంతుడి కల్లోకి వచ్చి చెప్పాడా, ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. సో దేవుణ్ణి కూడా తన రాజకీయానికి వాడుకునే దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అనేది నిజం. ఎందుకంటే ఈరోజు సిట్ ఇచ్చిన తర్వాత కూడా దాంట్లో ఏం కలవలేదని మేము చెప్పింది అది కాదు. కెమికల్స్ కలిసాయి, హార్పిక్ కలిసింది అంటారు. హార్పిక్నో కెమికల్స్నో కలిపి లడ్డూని ఎలా తయారు చేస్తారో ఒకసారి ఆయన చేసి చూపించమన్నారు. దీని మీద ప్రత్యేక దర్యాప్తు కూడా చేస్తానని చెప్పారు చంద్రబాబు. ఈ రోజు చేసిన దర్యాప్తు కూడా కేంద్ర రాష్ట్ర సంస్థలు కలిపే కదా చేశారు. సిబిఐ సిట్టు రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసింది. మళ్ళీ ఈయనేంటి సపరేట్గా చేస్తాడు? అంటే నీకు వ్యవస్థల మీద నమ్మకం లేదు, కోర్టుల మీద నమ్మకం లేదు, నీకు కేంద్రం మీద నమ్మకం లేదా అని అడుగుతున్నాను. నువ్వు తనీగా వేసుకునే కమిటీలు ఎలా ఉంటాయి మనం గత 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చూసాం. ప్రతిదానికి ఒక కమిటీ వేస్తాడు, వాళ్ళ మనుషులు దాంట్లో ఉంటే తప్పిస్తాడు, లేదంటే మన పేర్లు ఇరికించి తప్పుడు కేసులు పెడతాడు. ఇదే కదా చంద్రబాబు నాయుడుకి అలవాటు. అప్పుడంటే మీకు సోషల్ మీడియా లేదు కాబట్టి చెల్లింది, కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఎవరు చెప్తుంది నిజం, అసలు జరిగింది ఏంటి, జరుగుతుంది ఏంటి అనేది సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. అందుకే కదా ఈరోజు ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత వచ్చింది. 18 నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకతతో ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నది మనం కళ్ళారా చూస్తున్నాం కదా. సో అది వాళ్ళు తెలుసుకొని సరిదిద్దుకోవటం పోయి మరింత దిగజారిపోతున్నారు. అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని వైసీపీ పార్టీ సమర్థిస్తున్నారు. ఆయనే సమర్థించలేదు కదా. పిల్లిని రూమ్లో వేసి కొడితే అది కూడా పులి అవుతుందా కాదా? సో ఆయన బండి మీదకి ఆడవాళ్ళు వచ్చి బూతులు మాట్లాడి దాడి చేసినప్పుడు ఆయన ఆవేశంతో మాట్లాడారు. తర్వాత ఇంటికి వచ్చినాక గౌరవంగా నేను అలా మాట్లాడి ఉండకుంటే బాగుండు అని ఆయన చెప్పాడు. అంటే మీరే అర్థం చేసుకోవాలి ఎంత పెద్దరికంగా ఆయన ఆలోచించారని. ఆ టైంలో ఎవరికైనా మన మీద ఎవరైనా కొట్టడానికి వస్తే మనం పలారుని ఇస్తాం కదా, అది మనకి తెలియకుండా వచ్చే రియాక్షన్, అది ప్లాన్ చేసింది కాదు. సో మనము సీనియర్ కాబట్టి అది కూడా చేయకుంటే బాగుండు అని ఆయన ఫీల్ అయ్యి మళ్ళీ చెప్పాడు. కానీ ఈరోజు సారీ కూడా చెప్పని ఎమ్మెల్యే మాధవ్ని, గ్రంథాలయ చైర్మన్ని ఎందుకు మీరు వదిలిపెట్టారు అని అడుగుతున్నా. మేడం, తమిళనాడు ఎన్నికల వేడి మొదలైంది. మీరు దేవదేవుడికి పెట్టే ప్రసాదంలో కలిపి అలాంటి దాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పి వాళ్ళ మనోభావాలతోనే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలతో కూడా ఆడుకున్నారంటే నిజంగా క్షమించాలా అని అడుగుతున్నాను. నేను ఈ క్వశ్చన్ క్షమించాలని అడుగుతున్న క్వశ్చన్ ప్రజలను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్ళని క్షమించాలా? ఇంకా మన మధ్యలోని వీళ్ళు మనుషులుగా తిరిగే అర్హత ఉందా వీళ్ళకి? ఎంత మహాపాపానికి వడిగట్టారండి. ఇది మహాపాపం కాదా? అంటే ఇదంతా కూడా గీలా కనిపించడానికి, గీలా చిన్న స్మెల్ రావటానికి ఇన్ని కెమికల్స్ వాడారు. అంటే ఇక్కడ లబ్సా గురించి మాట్లాడితే ఇందాక మనం చాలా మాధ్యమాల్లో కూడా చూసాం. అసలు ఆ లబ్సా అనేది ఎందుకు కొనుగోలు చేశారు అంత క్వాంటిటీ ప్రకారం? చాలా వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈరోజు కల్తీ జరగలేదన్న మహానుభావులందరూ కూడా ఈరోజు అదేవిధంగా ఒకసారి చూస్తే ఇక్కడ అసలు నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని ఒక లాజిక్ అనమాట. అంటే నేను సిట్ రిపోర్ట్ చూశాను, నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలండి, దాని తర్వాత దీని దగ్గరికి వస్తా. కరెక్ట్గా ఇంకా సిట్ ఛార్జ్ షీట్ వస్తుంది
అని సిట్ రిపోర్ట్ వస్తుంది ఇంకో 4-5 రోజుల్లోనో లేకపోతే 2-3 రోజుల్లోనో అనేసరికి ప్రజల తాలూకా మైండ్ సెట్ని ప్రిపేర్ చేయడానికి ఒక అబద్ధపు మూక బయలుదేరింది. నేను ఆ రోజే అనుకున్న గ్యారంటీగా అందులో ఏదో ఉంది, అందుకే వీళ్ళు మొదలుపెట్టారు అని. 3 రోజుల ముందు నుంచి ఇంకా ప్రజలకు అథెంటికేషన్గా ఒక పేపర్ రాలే, ఏది రిపోర్ట్ రాలే. కానీ 3 రోజుల ముందు నుంచి ఇందులో జంతుకోలేదని సిబిఐ చెప్పింది, జంతుకోలేదని సిబిఐ చెప్పింది, జంతుకోలేదని సిబిఐ చెప్పింది. అంటే ప్రతి ఒక్కరు ఎలా ఆలోచించారంటే జంతుకోలేదా అంటే కల్తీ జరగలేదా? అది కాదు కదా, రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసాం అందులో అడల్ట్రేషన్ జరిగింది, జంతు కొవ్వు ఉంది, 254 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినాయి, ఇంత స్కామ్ జరిగింది. వైవి సుబ్బారెడ్డి తాలూకా పిఏనే ఇంచుమించుగా 4,50,00,000 రూపాయలు ట్రాన్సాక్షన్స్ అందులో కనిపించినాయి. ఇవన్నిటినీ ఏమార్చడానికి ఒక రాక్షస మూకలాగా బయటకు వచ్చి ఒక జనాల్ని తప్పుడుదో పట్టించే విధంగా ఎగ్జాక్ట్లీ వాళ్ళ బాబాయ్ హత్య చేసినప్పుడు ఏ రకంగా మైండ్ గేమ్ ఆడాడో అదే సేమ్ మైండ్ గేమ్ 3 రోజుల ముందు నుంచి, అంటే ప్రభుత్వానికి సిట్ రిపోర్ట్ పంపిస్తారన్న 3 రోజుల ముందు నుంచి యాస్టీస్ పాట పాడడం మొదలుపెట్టారు. అంటే ప్రజల్ని ట్యూన్ చేయడం మొదలుపెట్టారు. ప్రజలేమి ఎర్రివాళ్ళు కాదబ్బా, ప్రజలు చదువుకున్నారు. వాళ్ళకి దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి మీద ఒక భక్తిభావం ఉంది. నేను నిజంగా ఒక మాట చెప్పాలబ్బా, ఎందుకంటే ఇన్ని రోజులు కల్తీ జరిగిన తర్వాత ఇన్ని రోజులకి బయటకు వచ్చిందంటే అది నిజంగా నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి బయటకు చెప్పించారేమో. నిజంగా వెంకటేశ్వర స్వామిని నమ్మిన వ్యక్తిగా నేను మాట చెప్పాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి బతికించిన జీవితాన్ని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒకనొక టైంలో ఆయన అన్ని ల్యాండ్ లైన్స్ పేలినా కూడా బయటకు వచ్చి ఆయన బతికి బయటకు వచ్చి ఈరోజు అతని సేవ చేసుకుంటా ఉంటే ఆ దేవదేవుడు సేవ చేసుకుంటున్నారు ఆయన. అటువంటి ఆ వ్యక్తి నోట్లోంచే బయటకు వచ్చింది. అతని ద్వారానే ఈ కల్తీ వ్యవహారం అన్నది కూడా బయట పెట్టాలని ఆ దేవదేవుడు అనుకున్నాడేమో, కలియుగ వెంకటేశ్వర స్వామి అనుకున్నారేమో, అందుకే ఇలా వచ్చిందేమో. ఆఖరికి ఎన్ని అవమానాలు పడ్డారండి. బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, లోకేష్ బాబు గారు క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి. అసలు క్షమాపణ కాదు, క్షమాపణే లేని పనిష్మెంట్ ఏదైనా ఉంది అనుకుంటే మీకు ఇవ్వాలి ఇప్పుడు. అలాంటిదండి ఈరోజు మళ్ళీ చూస్తే అందులోని మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు టెండర్ ఫైల్ కనుక మనం చాలామంది అందరికీ తెలుసు టెండర్ ఫైల్లో నెయ్యి ఎలా వస్తుందండి? పాలుంటే నెయ్యి వస్తుంది, అంతే కదా. పాలే అవసరం లేదంట. రోజుకి 4 లక్షల లీటర్లు పాలు కెపాసిటీ ఉండాలి ఆ కంపెనీకి అన్న నిబంధన ఎత్తిపడేసి అందులోని కూడా రోజుకి 4 లక్షల లీటర్లు ఉండాలన్న పరిస్థితి లేదు. వాటితో పాటు కండిషన్ 19 అది కండిషన్ 18లో కూడా 3 సంవత్సరాల అనుభవాన్ని 1 సంవత్సరానికే తగ్గించారు. టర్నోవర్ని కూడా 250 కోట్ల నుంచి 150 కోట్లకు పడిపోయింది. ఆఖరికి FSSAI రిపోర్ట్ ఉండాలి, దాని సర్టిఫికేషన్ ఉండాలి అన్న నిబంధనను కూడా పక్కన పడేశారు. ఎవరి గురించి, ఎందు గురించి, ఎవరి జేబులు నింపడం గురించి, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం గురించి, ఎవరిని మోసం చేయడం గురించి. పాలే లేకుండా నెయ్యి ఎలా వస్తుంది? అది చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు ఎలా వస్తుంది. నాకు తెలిసి ప్రపంచంలోని ఏ టెక్నాలజీ కూడా పాలు లేకుండా నెయ్యిని తీసుకొచ్చిన టెక్నాలజీ, ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ టెక్నాలజీ అయితే రాదు, రాబోదు, రాలేదు. కానీ ఇలాంటి టెక్నాలజీ ఏవైనా నేను ఇందాక చెప్పాను కదా, ఈ KBR బోర్డులో ఏమైనా తాడేపల్లిలో ఉందేమో ఒకసారి చూడాలి. తాడేపల్లి ఏమైనా కొత్త ఫార్ములా ఏమైనా మొదలు పెట్టారేమో, పాలు లేకుండా నెయ్యి తయారు చేసే ఫార్ములా మొదలు పెట్టారు కదా, పామ్ ఆయిల్తో మొదలు పెట్టారు కదా. ఇలా తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఆఖరికండి 2022లో ఒకటి నిబంధన ఉంటుంది, బీటా సిస్టోస్టిరోల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్ చేయాలి కంపల్సరీగా. ఎవరైతే సరఫరా చేస్తున్నారో నెయ్యిని ఆ టెస్ట్ కంపల్సరీ వాళ్ళకు ఉండాలి. ఆ టెస్ట్ నిబంధనని కూడా సడలించేశారు. ధర్మారెడ్డి గారే పెడతారు, ధర్మారెడ్డి గారే తీశారు. ఎందుకోసం తీశారో తెలియదు, ఎవరి కోసం తీశారో తెలియదు, ఎంత దానికి ఖరీదు చేశారో కూడా తెలియదు, ఎవరు జేబులు నింపడానికి చేశారో కూడా తెలియదు. ఎందుకు చేశారని అడిగితే దానికి సమాధానం లేదు.